హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చారీ స్టూడ్స్. నా పేరు చందుచారి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన పిఎఫ్ అకౌంట్లో మన పాన్ కార్డ్ని ఎలా లింక్ చేసుకోవాలి అనే విషయం గురించి నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. అయితే నా ఛానల్ని ముందుగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఈపీఎఫ్ యూఏఎన్ నంబర్కి మన పాన్ కార్డ్ అంటే దాన్ని ఏ విధంగా లింక్ చేసుకోవాలి అనే విషయం గురించి నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ముందుగా ఈపీఎఫ్ఓ అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళి లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఇది వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆన్లైన్ క్లెయిమ్స్ మెంబర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో లాగిన్ ఓపెన్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది అనమాట. సో లాగిన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మన పాన్ కార్డ్ లింక్ చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ మేనేజ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కేవైసీ అని కనిపిస్తుంది. సో ఈ కేవైసీ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనము 3 టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందులో మన దగ్గర అవైలబిలిటీ ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బ్యాంక్ ఉంటుంది, పాన్ కార్డ్ ఉంటుంది, పాస్పోర్ట్ ఉంటుంది. సో మన దగ్గర బ్యాంక్ అనేది అప్డేట్ ఉంటేనేమో అప్డేట్ చేసుకోవచ్చు, లేదంటే పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ అప్డేట్ చేసుకోవచ్చు, లేదంటే పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ అప్డేట్. సో ఇక్కడ నాకు బ్యాంక్ ఆల్రెడీ అప్డేట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ని అప్డేట్ చేసుకోవాలి కాబట్టి ఈ పాన్ కార్డ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ పాన్ డీటెయిల్స్, ఇక్కడ నేమ్ యాజ్ పర్ పాన్ అంటే మన పాన్ కార్డ్ మీద ఏ విధంగా అయితే నేమ్ కనబడుతుందో ఆ నేమ్ అనేది ఈ రకంగానే ఉండాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా ఉన్న తర్వాత మన పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ పాన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ మీద కన్సెంట్ పైన క్లిక్ చేసి ఇక్కడ సేవ్ బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ వచ్చిన ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసే పాన్ కార్డ్ అనేది అక్కడ సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిపోతుంది. సో ఇది కంపెనీ వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఒక 15 డేస్ లోపల మనకు ఈ పాన్ కార్డ్ అనేది డైరెక్ట్గా మన యూఏఎన్ నెంబర్కి లింక్ కావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు అప్డేట్ చేస్తాను. చూడండి, నా పాన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ కన్సెంట్ పైన క్లిక్ చేసి సేవ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే లోడ్ అవుతుంది. లోడ్ అయిపోయిన తర్వాత మన మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ ఉందో ఈ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఎంట్రీ చేస్తున్నాను. చూడండి, ఇలా ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి ఒక మెసేజ్ వస్తుంది, కేవైసీ డీటెయిల్స్ సేవ్డ్ అండ్ విల్ బి సీడెడ్ ఓన్లీ ఆఫ్టర్ డిజిటల్ అప్రూవల్ ఆఫ్ ద ఎంప్లాయర్. సో మన ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిజిటల్ అప్రూవల్ చేసిన తర్వాత మనకు ఈ కేవైసీ అనేది అప్డేట్ అయిపోతుంది అనమాట. సో ఆ డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము మన పిఎఫ్కి మన ఏదైతే యూఏఎన్ నెంబర్ ఉందో దానికి పాన్ కార్డ్ అనేది ఇలా ఈ విధంగా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.